ఇవాళ పురుషవార్ల పట్టాలు, ఇవాళ పురుషవార్ల పోరాటం, పురుషవార్ల పోరాటం వేసుకున్న మాకు పట్టాలు, పురుషవాసుల ఐక్యత. 38 ఎకరాలు వాళ్ళు మూలకు 2 ఎకరాలను 3 ఎకరాలను గుడిసెలు వేసుకున్నారు. మిగిలిన భూమి అంతా అందుబాటులో ఉంది. అది కలెక్టర్ ఆఫీస్ కట్టుకోవచ్చు, అది చాలదంటే ఇంకెక్కడన్నా దేవులు ఆడుకోవచ్చు. కానీ గుడిసెలు వేసుకొని 16 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి ప్రజలను బేదకలు చేయడానికి వీల్లేదని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా దురదృష్టకరం ఏంటంటే అంతటా రాములవారి కళ్యాణం జరుగుతుంటే మాత్రం ఇక్కడ ఈ దీక్ష జరగటం చాలా బాధాకరం. నిజంగా ఇవాళ ఎక్కడోళ్ళక్కడ ఏ వాడకు పోయినా రాములవారి కళ్యాణమే ఉంది, ఇక్కడ మాత్రం ఈ కళ్యాణం జరుగుతున్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ నేను చూస్తే ఇది 60వ రోజు. దాదాపు ఇన్ని రోజులుగా ఒక దగ్గర ప్రజలు దీక్ష చేస్తుంటే కూడా ఎవరు పట్టించుకోకపోవటం అనేది చాలా బాధాకరం. తెలంగాణలో అయితే ఘనంగా చెప్పుకున్నాం, మేము నిలబడి పోరాడుతున్నామని. కానీ ఇవాళ ఒకందుకు ప్రజలు ఇంకా ఐక్యంగా తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఐక్యంగా ఉన్నారనేది సంతోషదాయకమైతే మన ప్రభుత్వం పట్టించుకోకపోవటం అనేది బాధాకరమైన విషయం. అలాగే ప్రభుత్వం కూడా ఏసీ రెడ్డి నగర్ గుడిసెవాసుల హక్కులను కాపాడాలని సందర్భంగా